మహిళల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని చెప్పారు. దిల్సుఖ్ నగర్ కి కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు వస్తూ ఉంటారని, అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుందన్నారు. దిల్సుఖ్ నగర్ లో హాస్టల్స్ ఉండడంతో రాత్రి సమయంలో ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. డ్రోన్లతో ప్రతి మూమెంట్ ను పర్యవేక్షిస్తామని వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవితే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. ఎల్బీ నగర్ జోన్ లో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకురాబోతున్నామని చెప్పారు సిపి సుమతి. ఈ కమిషనరేట్ ఏరియాలోని సరూర్ నగర్ ప్రాంతము హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతము. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరరీ అకామిడేషన్స్ లో ఏదో చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తమవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న క్రైమ్సే అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూర్ నగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం